హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఏఆర్ రెహమాన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక భారతీయుడి పేరు ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో వినిపించింది. ఆ గౌరవం దక్కించుకున్న నటుడు దివంగత ఓంపురి. 3 నెలల కిందటే గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఆయన దిగ్గజ నటుడు. ఓంపురిని ఆస్కార్ నిర్వాహకులు స్మరించుకోవడం విశేషం. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా కాలం చేసిన సినీ ప్రముఖులకు నివాళి అర్పిస్తూ ఓంపురి పేరును కూడా ప్రస్తావించింది ఆస్కార్ కమిటీ. ఆయన ప్రపంచ సినిమాలకు చేసిన సేవల్ని స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురినే కావచ్చేమో. దీన్ని బట్టి ఓంపురి స్థాయి ఏంటన్నది అంచనా వేయొచ్చు. 4 దశాబ్దాలకు పైగా అద్భుతమైన పాత్రలు, అసాధారణ నటనతో భారతీయ ప్రేక్షకుల్ని అలరించిన ఓంపురి చనిపోయే ముందు కూడా బిజీ ఆర్టిస్టుగానే ఉన్నారు. ఆయన చేతిలో 4-5 భారీ సినిమాలు ఉన్నాయి. అంత గొప్ప నటుడు ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోవడం ఆయన అభిమానుల్ని మనోవేదనకు గురి చేసింది.